జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హోమం ఆగిపోయింది కాబట్టి తైల పూజ అంటే ఆయిల్ పూజ జరిపిద్దాం. ఆయిల్ పూజ. ఏంటి బాబు ప్లానింగ్ లో లేని స్కీములు చెప్తున్నావు? ఆయుధ పూజ గురించి విన్నాను కానీ ఈ ఆయిల్ పూజ గురించి ఎప్పుడూ వినలేదు. ఏంటి బాబు ఆ పూజ? సలసల మరిగే వేడి ఆయిల్లో చేతులు పెట్టడం. ఏంటి బాబు వేడివేడి నూనెలో చేతులు పెడితే కాలి కరిగిపోవు? ఏ తప్పు చేయని వాళ్ళ చేతులకి ఏమీ కాదు. తప్పు చేసిన వాళ్ళ చేతులే కాలి కరిగిపోతాయి. ఎవరైతే నూనెలో చేతులు పెడతారో వాళ్ళ చేతులు కాలిపోతాయి. మిగతా వారి చేతులు చల్లని మంచులో పెట్టినట్టు హాయిగా ఉంటాయి అని బయటున్న ముగ్గురుతో మీరు చెప్పాలి. రామ్మోహన్ రావు గారు, మీ కొడుకులు కోడళ్ళు నేను నిజంగా మాతాజీ అనుకుంటున్నారేమో. నేను ఉత్తుత్తి మాతాజీనని, నాకు ఏ మహిమలు తెలియవని, మంత్రతంత్రాలు రావని వాళ్లతో చెప్పండి సార్. మీ గురించి వాళ్ళకి ముందే తెలుసులే అమ్మా, ఎందుకు కంగారు పడతావు? మా అభి చెప్పినట్టు చేయండి. వేడి నూనెకు ఎవరి మీద జాలి దయ ఉండదు సార్. ఎవరు చేపెట్టినా కాలిపోతుంది. ఏమీ కాలవు. అందుకు మా అభి దగ్గర ఓ ఉపాయం ఉంది. ఈ లిక్విడ్ చేతులకు రాసుకుంటే ఎంత వేడైనా చేతులకి ఏమీ కాదు. ఇప్పుడు బయటున్న ఆ ముగ్గురికి ఈ ఆయిల్ పరీక్ష పెట్టాలి, అంతే కదా? నో, అందరికీ పరీక్ష పెట్టాలి. మేమంతా లిక్విడ్ రాసుకుని ఆయిల్లో చేతులు పెడతాం, మాకేమీ కాదు. ఈ లిక్విడ్ రాసుకొని ఆ ముగ్గురు చేతులు పెట్టగానే కాలిపోయి నొప్పితో అరుస్తారు. అప్పుడు మీరు ఆ ముగ్గురు ఎమ్మెల్యే గారితో చేతులు కలిపారని చెప్పాలి. చచ్చినట్టు వాళ్ళు నిజం ఒప్పుకుంటారు. అన్నంలో డ్రగ్ కలిపిందెవరో చెప్పేస్తారు. ఇది మా ప్లాన్ మాతాజీ, సరిగ్గా అమలు చేయండి. ఆ ముగ్గుర్ని సాక్ష్యాలతో పట్టించండి. మీ దగ్గరే ఇన్ని స్కీములున్నప్పుడు నన్నెందుకు పిలిచారు? మీరే ఏదో ఒకటి ప్లాన్ చేసి సాక్ష్యాలు రాబట్టొచ్చు కదా. శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదు కదమ్మా, అందుకే మిమ్మల్ని పిలిపించాం. నాకు వదిలేయ్ బాబు, నేను చూసుకుంటాను కదా. అందరూ చేతులకు లిక్విడ్ రాసుకోండి, ఆ ముగ్గురిని పిలుద్దాం. ఎవరి చేతులైతే కాలవో వారు తప్పు చేయనట్టు, ఎవరి చేతులు కాలతాయో వాళ్ళు ఆ దుష్టుడితో చేతులు కలిపినట్టు. ఇదే పూజనయ్య, నేనెక్కడ వెళ్ళలేదు, చూడలేదు. అయినా వేడి నూనెలో ఎవరి చేతులు పెట్టినా చేతులు కాలుతాయి కదా, ఇదొక పిచ్చి పూజ. ఈ పూజకు మేము ఒప్పుకోం, మా చేతులు మేము కాల్చుకోం. తప్పు చేయనప్పుడు చేతులు పెట్టడానికి ఏమైంది అఖిల్? నిజంగా మీరే తప్పు చేయకపోతే మీ చేతులు కాలవని మాతాజీ చెప్తున్నారు కదా. మీ ముగ్గురే కాదు, మేమంతా కూడా ఆయిల్లో చేతులు పెడతాం. పరీక్ష మీకు మాత్రమే కాదు, మాకు కూడా. అయితే ముందు మీరు చేతులు పెట్టండి, తర్వాత మేము పెడతాం. తప్పకుండా అత్తయ్య, ముందు ఆయిల్లో నేను చేతులు పెడతాను. మరుగుతున్న ఆయిలా లేక చల్లని మజ్జిగ? ఆ మాతకి నిజంగా మహిముందా? మహిమ కాదు, ఏదో మర్మం ఉంది.
మీ చేతులు కాలేదంటే మీరు తప్పు చేయలేదు. ఇక మిగిలింది ఈ ముగ్గురు. అఖిల్ ఎట్రా మంట 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 మంట. అయితే తప్పు చేసింది నువ్వే అన్నమాట. ఫుడ్లో డ్రగ్ కలిపింది నువ్వే కదా? నిజంగా మీరు ఆ పాపం చేసుండకపోతే బతికిపోతారు. లేదంటే ఏ దుష్టుడితో మీరు చేతులు కలిపారో ఆ దుర్మార్గుడి చేతుల్లోనే మీరు చచ్చిపోతారు. వాడే మిమ్మల్ని చంపుతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.